హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఇక్కడ బెంగళూరులో 2 అవర్స్ తర్వాత తుమ్కూరు వస్తుందండి. తుమ్కూరు పక్కనే ఈ టెంపుల్ అయితే ఉంది, అన్నమ్మ తల్లి టెంపుల్. మా ఆంటీ వాళ్ళ కోడలిది ఇదే ఊరు. వాళ్ళ ఊరిలో జరుపుకునే పెద్ద జాతర అంటండి ఇది. దానికే మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిండేది. మేమైతే గుడికి వెళ్ళాము. ఈ అమ్మవారు చాలా చాలా శక్తివంతమైన అమ్మవారంటండి. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం అండి. అందుకే ఎక్కడెక్కడి నుంచో చిన్నపిల్లల్ని అందరినీ తీసుకొని వస్తారు. ఇక్కడ తాయిత్ అనేది ఇస్తారు, వాళ్ళే మెడలో వేస్తారండి. మనకిష్టమైతే మనం వేపించుకోవచ్చు. చాలామంది నమ్మకంతో వచ్చి వెళ్ళే పుణ్యస్థలం అండి ఇది. ఉత్సవ విగ్రహం అయితే లేదని చెప్పారు, సాయంత్రం రమ్మన్నారు. అందుకే మేము తిరిగి అయితే బస్ ఎక్కి మా ఆంటీ వాళ్ళ కోడళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. తిరిగి మళ్ళీ ఈవినింగ్ అక్కడ భోజనాలన్నీ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ వాపస్ అనేది వచ్చాము. ఈ లైటింగ్లో ఈవినింగ్ చూడాలండి, చాలా బాగుంది గుడి. ఫుల్ జాతర అండి. ఊరంతా మంచిగా చేసుకుంటారంట. నైట్ టైం లైటింగ్లో చూసారా, ఈ గుడి ఇంకా బాగుంది. ఇక్కడ శ్రీ అన్నపూర్ణేశ్వరి అని రాశారండి. అమ్మ తల్లి అందరినీ మంచిగా కాపాడమ్మా, అందరినీ చల్లగా చూడమ్మా, అందరూ బాగుండాలనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ చల్లని తల్లి దీవెనలు అందరి మీద ఉండాలండి. చూడండి, ఆ అమ్మవారిని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత మహత్యం గల అమ్మవారండి. తర్వాత మేము బయటకు వచ్చేసి పిల్లలు బెలూన్స్ కొనమని అల్లరి చేస్తున్నారు. బెలూన్స్ అడుగుతున్నాం. తర్వాత ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అనేది వేశారు. అక్కడ మాకు నచ్చినవి చోటకి అందరూ వెళ్ళి కొనుక్కుంటా ఉన్నాం. తర్వాత బస్లో ఫుల్ ఎంజాయ్ అండి. పిల్లలందరూ సాంగ్స్ పెట్టుకొని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి. అలాగే ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.